ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మ్యామ్, మీరు రిలేషన్‌షిప్‌కి సంబంధించిన కోచింగ్ గాని, వాళ్ళకి హీలింగ్ గాని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! యెస్ మ్యామ్. సో, బేసిక్‌గా రిలేషన్‌షిప్ అంటే అది ఓన్లీ మ్యారేజ్ గురించి మాట్లాడితే వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ మ్యారేజ్? ఒక సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ అంటే ఏంటి? అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చెప్తున్నాను కదా! ఒక సమ్ లైక్ 5-10 ఇయర్స్ ఇంటూ ద మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ థట్ విమెన్ కొంతవరకు లోన్‌లీగా ఫీల్ అయిపోతూ చాలా గ్రాంటెడ్‌గా తీసుకున్నారేమో మన్ని అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో, అప్పుడు ఎలా డీల్ చేసుకోవాలసలు? ఎలా డీల్ చేసుకోవాలని స్ట్రెయిట్ అవే టాపిక్ కంటే కూడా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానమ్మా. లైఫ్ పార్ట్నర్‌ని చూస్ చేసుకునేటప్పుడు నీకు నాకు కామనాలిటీస్ ఏంటి? నీకు ఆ హీరో ఇష్టమా? నాకు ఆ హీరో ఇష్టం. నువ్వు ట్రెడిషనల్‌గా ఉండడం ఇష్టమా? నాకు ట్రెడిషనల్‌గా ఉండడం ఇష్టం. 4, 5 కామనాలిటీస్ చూసి నీకిష్టమైన క్వాలిటీస్ ఆమెలో కూడా ఉన్నాయి గదా! అని చేసేసుకుంటున్నారు అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని. అది ఇప్పుడున్న జమానాలో ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజెస్‌లో కూడా అబ్బాయిని, అమ్మాయిని మాట్లాడుకొని ఓకే చేసిన తర్వాతనే చేసుకుంటున్నారు. నేనిక్కడ పర్టిక్యులర్‌గా ఏమంటారు లవ్ మ్యారేజో లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదు. జనరల్‌గా మ్యారేజ్‌లో జరిగిన పెద్ద తప్పు ఏం జరుగుతుంది అని చెప్తున్నాను. ఇద్దరి ఇష్టాలు కొన్ని పాయింట్స్‌లో కలిసాయి కాబట్టి ఇట్ ఈస్ ఓకే టు గెట్ మ్యారీడ్ అంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు మనుషులు 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో పెరిగారు. 2 డిఫరెంట్ జెండర్స్, 2 డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్స్, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, 2 డిఫరెంట్ ఫ్యామిలీ కల్చర్స్, 2 డిఫరెంట్ ప్లేసెస్ కూడా కొన్నిసార్లు. ఆ అమ్మాయి ఏదో ఊరు నుంచి వస్తది. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న ఇద్దరి మధ్యలో 4, 5 కామనాలిటీస్ చూడడం ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ మీ? మీకు నాకు మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి? ఏ డిఫరెన్స్‌ని నేను యాక్సెప్ట్ చేయగలను? నాలో ఉన్న ఏ డిఫరెన్స్‌ని నువ్వు యాక్సెప్ట్ చేయగలవు? అనే ఓపెన్ డిస్కషన్ లవ్ మ్యారేజ్‌లో ఉండట్లేదు, అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఉండట్లేదు. ఇద్దరికీ ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్‌లో చాలా నలిగిపోతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత. ఒక సిటీలో అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావు. కానీ మీది పల్లెటూరు అనుకోండి. అక్కడ కల్చరల్‌కి ఈ అమ్మాయి వెంటనే ట్రాన్స్‌ఫార్మ్ అయిపోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు. అక్కడ క్లాషెస్. ఈ అమ్మాయి నేను ఇక్కడ వరకు ఎగలగలను కానీ ఇంతకు మించి నేను దిగలేను అని ఆ అమ్మాయి అంటుంది. అక్కడ క్లాషెస్ వస్తాయి. అది ఏ మ్యారేజ్ అయినా. డిఫరెన్సెస్ ఏంటేంటి? ఏ డిఫరెన్స్‌ని నేను యాక్సెప్ట్ చేయగలను? ఏ డిఫరెన్స్‌ని నేను యాక్సెప్ట్ చేయలేను? నాలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? నాకు నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏ డిఫరెన్స్‌ని నువ్వు యాక్సెప్ట్ చేయగలవు నాలో? ఏ డిఫరెన్స్ నువ్వు యాక్సెప్ట్ లేవు. ఇద్దరు కామన్ గ్రౌండ్‌కి వచ్చి అండర్‌స్టాండింగ్ వస్తే దట్ మ్యారేజ్ విల్ బి గుడ్. అండ్ మ్యారేజ్ ఒక విమెన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తదంటే యూ ఆర్ ఆల్సో గర్ల్ అండ్ ఐ యామ్ ఆల్సో గర్ల్. సో విమెన్ కాబట్టి చెప్తున్నా. ఓన్లీ లవ్ ఒకటి సరిపోతుందా? మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తే సాటిస్ఫైడా అండి? యూ హ్యావ్ యువర్ ఓన్ యాస్పిరేషన్స్ రైట్? మీకు రెస్పెక్టే లేదు. కానీ మీకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేస్తాను నేను. మీరు ఒక మనిషి ఇంట్లో ఉన్నారని నేను గుర్తించను. మీకేం కావాలి, మీకేం ఇష్టం, మీరు బాధపడుతున్నా కూడా నేను పట్టించుకోను. మీరు బాధపడి కళ్ళలోంచి నీళ్లు కారిస్తే మీ కన్నీళ్ళు వెనక ఏముందని వినే ఓపిక నాకు లేదు. నువ్వు ఏడుపు గుట్టుదానివని నేను ఇంకా అంటాను. ప్రతిదానికి ఏడుస్తావేంటి అని మీ ఏడుపుని కూడా నేను లైట్గా తీసుకుంటాను. మీరు ఇంట్లో ఉండిపోయారు మీ కళ్ళని చంపుకొని. ఇంట్లో జరుగుతుంది బయట వాళ్ళకి చెప్పగలరా? ఎవరు మీ మాట వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, మీకు వాల్యూ ఇవ్వట్లేదు, మీ ఐడియాలకి విలువ లేదు, మీ మనసులో ఉన్న మాట చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఎలోన్గా ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరా? అఫ్కోర్స్ అవుతారు. కానీ మీకు అన్నీ ఇస్తాను, పట్టుచీరలు కొంటాను, బంగారం కొంటాను. కానీ నీకేవైనా ఇంట్లో డెసిషన్స్ ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసినప్పుడు నువ్వేంటి మా ఇంటి విషయాల్లో దూరుతున్నావు? అక్కడే ఉండు. పిల్లల విషయాలు, చదువు విషయాలు నీకేం తెలుసు? నువ్వు నోరు మూసుకొని ఉండు. అంటే నీకే రకమైన విలువ ఇవ్వట్లేదు. విలువ లేని దగ్గర ఏ మనిషి అయినా హ్యాపీగా ఉండలేరు. మీకు విలువ లేదు, మీ ఐడియాస్కి విలువ లేదు,
మిమ్మల్ని మనిషిగా గుర్తించట్లేదు, మీకు కావలసిన రెస్పెక్ట్ దొరకట్లేదు. ఫీల్ మీరు ఎలా ఫీల్ అవుతారు? హెల్ప్లెస్నెస్, ఇంకా లోన్లీనెస్. వాళ్ళు ఫీల్ అయ్యే ఫీలింగ్ను కూడా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారు రిలేషన్షిప్ రిలేటెడ్గా, మ్యామ్ నేనేం చేయాలో తెలియట్లేదు, చాలా టాక్సిక్ రిలేషన్షిప్. నేనైతే ఇద్దరు ముగ్గురికి మెసేజ్ చేశాను, ఫస్ట్ బిల్డ్ యువర్ స్కిల్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్, దెన్ యూ టేక్ ద డెసిషన్. రిలేషన్షిప్లో విడిపోమని ఎవ్వరు చెప్పరండి. రిలేషన్షిప్ని నేనే కాదు, కౌన్సిలర్స్ కాదు, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ ఒకటే చెప్తారు, ఇద్దరు కలిసి ఉండాలి. మన ఇద్దరమే కాదండి, మ్యారేజ్ అయిన తర్వాత మనకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీకు ఒక ఫ్యామిలీ, నాకు ఒక ఫ్యామిలీ, మన ఇద్దరికి ఒక ఫ్యామిలీ. సో 3 ఫ్యామిలీస్ సఫర్ అయిపోతారు. ఆ సఫర్ అవ్వకుండా అండర్స్టాండింగ్కి వస్తే ఏమైంది? ఇద్దరికి అంటే ఎవరి వైపు నుంచి మీరు మాట విన్నారనుకోండి, వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది. అందుకనే హీలింగ్లో ఏం చేస్తామంటే, మేము కౌన్సిలింగ్స్ కంటే కూడా హీలింగ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, యూ స్టార్టెడ్ రియలైజింగ్ యూ హ్యావ్ నాట్ హ్యాండిల్డ్ వెల్ ఇన్ యువర్ మ్యారేజ్. ద మూమెంట్ యూ గెట్ ద రియలైజేషన్, యువర్ లైఫ్ విల్ బి సెట్. ఓకే. నెక్స్ట్ రియలైజేషన్ అంటే ఏంటండి? తప్పు చేశానని తెలుసుకొని మారడం. మారితే మళ్ళీ పాత తప్పు జరగదు కదా. దట్ విల్ హ్యాపెన్ ఇన్ హీలింగ్. రిలేషన్షిప్లో నాకు కొంతమంది క్వశ్చన్స్ చేశారు, ఎలా అంటే, ప్రాబ్లం మా హస్బెండ్తో కదా, నేను మీ దగ్గర హీలింగ్ వస్తే ఆయన ఎలా మారుతాడు? సఫర్ నువ్వు అవుతున్నావు కదా, నీ లోపల నుంచి పెయిన్ పోతే ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అవుతుంది. ఓకే. ఇట్స్ హైలీ పవర్ఫుల్. హీలింగ్ ఈజ్ హైలీ పవర్ఫుల్. హవాయన్ హీలింగ్ చేస్తాం. పీపుల్ లిటరలీ క్రైడ్ ఎ లాట్. క్రై అంటే అదేదో బాధతో ఏడుస్తున్నారని కాదు. ద మూమెంట్ దే రియలైజ్ ద నెగటివిటీ కమ్స్ లైక్ ఎ టీయర్స్ కళ్ళ నీళ్ళ రూపంలో లోపల ఉన్న నెగటివిటీ అంతా బయటకు వచ్చేస్తుంది. ద మూమెంట్ అది బయటకు వచ్చిన తర్వాత యూ బికమ్ లైక్ ఎ స్వచ్ఛమైన వైట్ పేపర్ టైప్. ఓకే. సో మీరు అక్కడి నుంచి లైఫ్ని ఆపరేట్ చేయడం మొదలు పెడతారు. లోపల బాధ ఉన్నప్పుడు మీరు ఎదుటి మనిషి మీద మీకు ఇష్టం లేదు, కోపం ఉంది, బాధ ఉంది, నా బాధకు మీరు కారణం అనుకున్నంత వరకు నేను మీతో డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. అవునా కాదా? మీతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే దగ్గర నుంచి నేను లైఫ్ని మీతో గ్రీట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఎప్పుడైతే హీలింగ్ జరుగుతుందో గ్రోత్ రిలేషన్షిప్స్లో వస్తుంది, మనీలో వస్తుంది, మీ హెల్త్లో వస్తుంది, మీ కెరియర్లో కూడా వస్తుంది. ఓకే. ఒక్క విషయంలో హీలింగ్ జరిగితే లైఫ్లో అన్న ఏరియాస్లో అయిపోతుంది. వన్ ఆఫ్ మై క్లయింట్, ఇట్స్ అ రియల్ స్టోరీ. తను నాకు క్లయింట్స్ పెరగట్లేదు బిజినెస్కి. ఎవరి యొక్క ప్రయారిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా. నాకు క్లయింట్స్ పెరగట్లేదు, నా బిజినెస్కి హీలింగ్ చేయడం అవుతుందా? బిజినెస్లో ఓకే అవుతుంది. షీ స్టార్టెడ్ ద హీలింగ్ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, గ్రోత్ ఆగిపోతుందంటే ఏదో సమ్ నెగటివిటీ మీ లైఫ్లో ఉంది. వాట్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్ అని అడిగాను. చెప్పాలి అంటే 100% ఇవ్వలేను. చెప్పాలి అంటే ఫైటింగ్స్ చేసుకోవట్లేదు మేమిద్దరం, కానీ దేర్ ఈజ్ నో హార్ట్ టు హార్ట్ కనెక్షన్. బాధతోనే ఉంటుంది ఎప్పుడు అని షీ లిటరలీ క్రైడ్. ఓకే, హస్బెండ్తో రిలేషన్ బాగాలేదు అంటే తర్వాత క్వశ్చన్ అడిగాను నేను, పేరెంట్స్తో ఎలా ఉంది రిలేషన్? అసలు నా లైఫ్ ఇలా అవ్వడానికి వాళ్ళే కారణం, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా మా ఇంట్లో తగవులే, వాళ్ళు దూరంగా ఉన్నంత వరకు నేను కొంతవరకు బెటర్గా ఉంటాను, వాళ్ళతో ఏ ఫోన్ కాల్ వచ్చినా, వాళ్ళు మా ఇంటికి వచ్చినా ఇంకొంచెం నా రిలేషన్షిప్ పాడవుతుంది, మా హస్బెండ్ మా పేరెంట్స్ నాకు ఒక ఇది అని చెప్పి నాకు అర్థమైంది. ఓకే, యువర్ రిలేషన్ ఈజ్ నాట్ గుడ్ విత్ యువర్ పేరెంట్స్, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఓకే, బికాస్ యూ హ్యావ్ ఏ you don't have good relationship with your husband, అది రిఫ్లెక్ట్ ఇన్ యువర్ కెరియర్. ఓకే, డైరెక్ట్లీ రిలేటెడ్ అండి. లైఫ్లో ప్రతి ఒక్క ఏరియా రిలేటెడ్గా ఉంటుంది. ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేము. ద మూమెంట్ షీ హ్యాస్ హీల్డ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ అండ్ పేరెంట్స్, బూమ్, ఒకే మంత్లో 50 న్యూ క్లయింట్స్. 5 years నుంచి తను కెరియర్లో ఉంటే 150 క్లయింట్స్
న్యూ క్లయింట్స్ 50 న్యూ క్లయింట్స్ వచ్చారు. అండ్ ఏ హస్బెండ్ అయితే తనకి గ్లిచెస్ ఉండేవో షీ హ్యాస్ మెసేజ్డ్ మీ వాట్ మ్యాజిక్ నాకు తెలియట్లేదు పద్మ. మా హస్బెండ్ నాకు కుకింగ్లో హెల్ప్ చేసేస్తున్నారు, ఆఫీస్కి వచ్చి సిస్టమ్స్ సెట్ చేస్తున్నారు, పాపని పికప్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఇవన్నీ ఏరియాలో నాకు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. అండ్ హీ హ్యాస్ గిఫ్టెడ్ మీ బ్రాండ్ న్యూ కార్ అండ్ అవర్ రిలేషన్షిప్ ఆర్ సో బ్యూటిఫుల్. నా హస్బెండ్కి బర్త్డే నేను సర్ప్రైజింగ్గా చేశాను. హీ సెడ్ దిస్ ఈజ్ మై బెస్ట్ బర్త్డే ఇన్ మై ఎంటైర్ లైఫ్. దట్ వాజ్ ద కాంప్లిమెంట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్. షీ ఈజ్ ఫ్రమ్ ముంబై. ఓకే. దిస్ ఈజ్ ద మెసేజ్ షీ హెస్. నేను నా ఇన్స్టాలో క్లయింట్స్ రిజల్ట్ అని కూడా పెట్టంట. ఓకే. చార్టెడ్ అకౌంటెంట్ ఆ అమ్మాయి. సో సచ్ హీలింగ్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఓకే. యూ డోంట్ ఈవెన్ ఇమాజిన్ అదేంటి హీలింగ్లో ఇంత గ్రోత్ ఉందా అని మీకు అనిపిస్తుంది. ఓకే. ఓకే. బట్ నిజంగా ప్రతి ఒక్కరికి లైఫ్లో హీలింగ్ అనేది మోస్ట్ Yeah. ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క పర్సన్కి. ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మళ్ళీ మీరు ట్రామాస్ అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవాలి. బట్ ఎవ్రీ పర్సన్ క్యారీస్ ట్రామాస్, ట్రిగ్గర్స్, నెగిటివ్ ఎమోషన్స్, ఎమోషనల్ వూండ్స్ చాలా క్యారీ చేస్తారు, బయటికి తెలియదు. మనం కళ్ళతో బయట ఏది చూస్తున్నామో ఒక మనిషిని అది కరెక్ట్ కాదు. ఓకే. వెన్ వీ టచ్ దేర్ హార్ట్ వీ కెన్ కమ్ టు నో హౌ మచ్ పెయిన్ దే ఆర్ కీపింగ్ ఇన్ దేర్ హార్ట్. వాళ్ళ లోపల ఎంత పెయిన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకునే గ్రోత్ వాళ్ళు రాలేకపోతుంది. డన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.